ఏవండోయ్ ఏ కూర తినాలన్నా పళ్ళుకు పని చెప్తే సరిపోద్దండి. కానీ కాలీఫ్లవర్ తినాలంటే పళ్ళుతో పాటు కళ్ళుకి కూడా పని చెప్పాలి. ఈ కాలీఫ్లవర్ లో బోల్డని ప్రాణులు నివాసం ఉంటాయి కాబట్టి కూరగాయలు కొట్టుకెళ్ళిన ప్రతిసారి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ లో 10 మార్కుల క్వశ్చన్ స్కిప్ చేసినట్టు చేసేదాన్ని. కానీ కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పలేదన్నట్టు నేను స్కిప్ చేసిన మా ఆయన చాయిస్ తో సహా రాసినట్టు కాలీఫ్లవర్ తీసుకొచ్చి ఇదిగో ఫ్లవర్ నువ్వే నా లవర్ అని చెవులో ఫ్లవర్ పెట్టి చేతిలో కాలీఫ్లవర్ పెట్టారండి. ఇదిగో పేప, పెద్ద పెద్ద కోళ్ళి మేకల్ని లొట్టలేసుకుంటూ తింటావు, కానీ దీంట్లో ఉండే చిన్న చిన్న ప్రాణులకి ఎందుకే అంత భయపడిపోతావు? ఒసే ఏం మాట్లాడుతున్నావే ఇట్రా, నేను రాసిచ్చింది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి? నువ్వు ఇలాగ అడ్డమైన వాగుడు వాగేవనుకో నాకున్న ఆవగింజంత పరువు కూడా ఆవిరైపోద్ది. సరిగ్గా మాట్లాడలేదనుకో సబ్స్క్రైబర్స్ సంఖ్య తగ్గిపోద్ది, అర్థం చేసుకోవే. ఊరుకో ఊరుకో, ఎద్దులా ఉన్నావు, ఎడితే దరిద్రంగా ఉంటావు. సారీ ఫ్రెండ్స్, నేనేం చెప్పలేదు, మీరేం వినలేదు. బై ఫ్రెండ్స్. కొడుకు కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఎక్స్ట్రాలు వాగింది, మీరేం పట్టించుకోకండి. ఉంటాను.